గ్యాస్కు బదులు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలలో చెలరేగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ఈ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏపీలో వంట గ్యాస్ సరఫరా సమస్యను అధిగమించడం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రేషన్ కార్డుదారుల కోసం కిరోసిన్ పంపిణీ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి ఏపీలోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ అందుతుంది. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ నౌకల రాక ఆలస్యం అవుతున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న విశాఖకు రావాల్సిన నౌక 26కు వాయిదా పడింది. దీంతో ప్రజలకు గ్యాస్ కొరత ఇబ్బంది కలిగించకూడదని గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 2800 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్రానికి కేటాయించింది. ఏపీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుత అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సౌలభ్యం కోసం ఈ మినహాయింపు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముందుగా గిరిజన మరియు మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు రేషన్ కార్డు పైన 1 లీటర్ కిరోసిన్ను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ లేదని, మున్ముందు మరింత కష్టంగా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వదంతులు నమ్మొద్దు. స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్కి గ్యాస్ సరఫరా అంతరాయం లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఓటీపీని అమలు చేస్తూ బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.